డెఫినెట్గా లీడర్ అంటే ఎలా ఉండాలి? నడిపించేవాడే ఉండాలి, దారి తెలిసిన వాడే ఉండాలి, ముందు వెళ్ళేవాడే ఉండాలి. సో లీడర్ వచ్చేసరికి చెడు విషయాన్ని చెవులో చెప్పాలంట, మంచి విషయాన్ని మైక్లో చెప్పాలి అని. అవునా కదా? ఏదైనా ఒక కంపెనీ ఉంటుంది, మేనేజర్ ఉంటాడు, డైరెక్ట్ 10 మంది ఎదురుగా తిట్టకూడదు. సో లీడర్ అయినవాడు సపరేట్ క్యాబిన్లో పిలిచి చెడుని చెవులో చెప్పాలి. అదే మంచి చేస్తే 10 మంది ముందు చెప్పాలా. సో ఎంకరేజ్గా ఫీల్ అవుతాడు. 10 మందిలో తిట్టినంటే ఏమవుతుంది? డీమోటివేట్ చేసినట్టు అవుతుంది. కాబట్టి లీడర్షిప్ స్కిల్స్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ప్రతిరోజు కొత్త విషయాన్ని నేర్చుకుంటూ ఉండాలి. మీ అలవాట్లు మారితే మీ జీవితం మారుతుంది. ఎగ్గు నుంచి ఆ కోడి పిల్ల బయటకు రావడానికి ఎన్ని రోజులు పడుతుంది చెప్పండి? ఎన్ని రోజులు పడుతుంది? ఎందుకు 21 రోజులే పెట్టారు? మీ అలవాట్లు మారాలంటే కనీసం 21 రోజులు ప్రాక్టీస్ చేస్తే, మీరు అలారం పెట్టుకుంటే ఉదయం 5 గంటలకు లేవాలని 21 రోజు అలారం పెట్టుకుంటే 22 రోజు అలారం లేకుండా కానీ మన బయో సిస్టమ్ అలవాటు అయిపోతుంది. ఫ్లైట్ ఉంది ఎగ్జాంపుల్, నైట్ నిద్ర వస్తుందా? కరెక్ట్ 4 గంటలకు మెలుకొస్తుంది, ఫ్లైట్ ఉంది తొందరగా వెళ్ళిపోవాలని. ఆ ఎమర్జెన్సీ క్రియేట్ చేయాలి. సో వై రీజన్ ఉండాలి. నేను ఎందుకు చదువుతున్నాను, నేను ఎందుకు జాబ్ చేస్తున్నాను, ఈ సొసైటీలో ఎందుకు నేను బతుకుతున్నాను అనేది మీకు మీరు క్వశ్చన్ వేసుకోండి. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా, నలుగురిలో కాదు, నలుగురు నీ వెనకాల నడిచే విధంగా చేసుకోవాలి. అదే లైఫ్ అంటే. అవునా కదా? బర్త్ నుంచి డెత్ వరకు కాదు లైఫ్ అంటే. ఆ డెత్ లోపల నువ్వేం సాధించావు అనేది నీకు నువ్వు క్వశ్చన్ వేసుకోవాలి అని చెప్తున్నాను. అవునా కదా? థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన మన స్టెప్